దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ కు ఒక బ్రాండ్. పరాజయంతో పరిచయం లేని దర్శకుడు రాజమౌళి. 23 ఏళ్ల సినీ కెరీర్లో ఆయన తీసింది 12 చిత్రాలే. అయినా అతనికున్న అనుభవం అంతకు రెట్టింపు. తను తీసిన ఒక్కో సినిమా ఒక్కో జానర్. బాహుబలితో ఆయన స్టార్డమ్ పాన్ ఇండియాను దాటేసింది. త్రిబుల్-ఆర్తో పాన్ వరల్డ్ దృష్టిని కూడా ఆయన మీద పడేలా చేసుకున్నారు ఈ జక్కన్న. తెలుగు సినిమాకు ఆస్కార్ వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదే. 100 కోట్ల బడ్జెట్తో సినిమాలను తీయడమే కాదు, 1000 కోట్ల వసూళ్లను కూడా రాబట్టే ఫార్ములా ఏంటో ఈ దర్శకుడికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి తెలుసుకోవాలనే తపన సినీ ప్రియులకు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన జీవిత గాథ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. రాజమౌళి బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. మోడర్న్ మాస్టర్స్ ఈ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో భారతీయ అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నారు. అయితే జక్కన గురించి టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, జోరుసో, ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్ తమ పాయింట్ ఆఫ్ వ్యూస్ ని చెప్పబోతున్నారు. అయితే ఇది ఓ బయోపిక్ లాగా ఉంటుందా, కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్ ఉంటాయా అనేది చూడాలి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSME 29 చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు, ఫోటోషూట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పూర్తి స్థాయి కథ కూడా లాక్ అయి ఉంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళనుందనే టాక్ వినిపిస్తోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.